సంవత్సరంలోనే మాకు కొత్త రోడ్లు అంటే కొత్త రోడ్లు అయిపోయినా మేజర్ వర్క్ చేయించారు. రోడ్లు అవి మాత్రం గుంతలు పూడ్చడం కానీ అట్లాంటివన్నీ చేశారు. సార్ ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వ అధికారులు కొంచెం సంవత్సరంలోనే 3 పథకాలు అవలంబించారు. కానీ కొంతమంది పథకాలు అందట్లేదు అంటారు. నిజంగా పథకాలు అందుతున్నాయి లేదండి? వదిలిన వరకు పథకాలన్నీ అందినాయండి. రేపు ఆగస్టు 15 నుంచి కూడా ఫ్రీ బస్సు ఒకటేను, ఆటో వాళ్ళకి 1500 ఇవి కూడా కొత్తగా నిన్న క్యాబినెట్లో అనౌన్స్ చేశారు. ఒక్కొక్కటి అవుతుంది. పోలవరం పరుగులు పెడుతుంది, అమరావతి పరుగులు పెడుతుంది. మొన్న ప్రధానమంత్రి గారు వచ్చేసి ఆల్రెడీ ఎన్నో లక్షల కోట్ల గురించి దానికి శంకుస్థాపన చేయడం కూడా మీకు కూడా తెలుసు, మీరు చూసారు అవన్నీ. అది సార్ ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే రేషన్ వ్యాన్లు ఉన్నాయి కదండి, అవి రద్దు చేసి రేషన్ షాపులు పెట్టారు. ఎలా ఉంది సార్ పరిస్థితి ఇప్పుడు? అంటే కొంత వ్యతిరేకత వచ్చినా కూడా ఏంటంటే ఇప్పుడు ఎనీ టైం అందుబాటులో తీసుకోవడానికి ఇప్పుడు పొగల పనికి వెళ్ళిపోయి ఉంటారు, నైట్ పనికి వెళ్ళిపోయి ఉంటారు. ఇది ఎనీ టైం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, ఇప్పుడు సాయంత్రం 6 గంటల పని నుంచి వస్తారు. పని నుంచి వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఇటువరకు ఏంటంటే వాళ్ళు వచ్చిన టైంలో తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలాగే కాకుండా ఇప్పుడు ఎక్కంగానే 4000 ఫంక్షన్ చేసేవాడు, వికలాంగులకు 7000 ఫంక్షను, అలాగే ఇంకా మంచం మీద ఉన్న వాళ్ళకి 15,000 ఫంక్షన్ చేశారు. ఇంకా దీంట్లో అభివృద్ధి అనగా దీన్ని ఏమంటారంటే సార్ కొంతమంది ముఖ్యంగా ప్రభుత్వం మీద కొన్ని మాటలు మాట్లాడేది ఏంటంటే టీడీపీ పార్టీ వాళ్ళకి, జనసేన పార్టీ వాళ్ళకి మాత్రమే తల్లికి 100 డబ్బులు పడతా ఉన్నాయి, పార్టీ భేదాలు చూపిస్తున్నాయని చెప్పి కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏమైనా పార్టీ భేదాలను చూపిస్తున్నారా? ఈ తల్లికి 100 క్యారెక్టర్ అది స్కూల్ నుంచి డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నదండి. దీంట్లో లోకల్ నాయకులే కానీ ఎమ్మెల్యే కానీ సంథింగ్ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయాలి. డైరెక్ట్ స్కూల్ నుంచి డైరెక్ట్ డేటా తీసుకొని ఆ డేటా ద్వారానే వేయడం జరిగింది తప్ప ఇది ఒక కార్పొరేటర్ కానీ లేదంటే ఒక సర్పంచ్ కానీ లేదంటే ఒక ఎమ్మెల్యే గారు చెప్తే వేయడం కానీ అవ్వలేదండి. సార్ గతంలో